జిల్లా క్షేత్రస్థాయి నుంచి జిల్లా కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పార్టీ నిర్ణయించిందో ఆ కార్యక్రమాన్ని, దాంతోపాటు ప్రజా ఆరోగ్యం ఏదైతే ఉందో ఆ ప్రజా ఆరోగ్యాన్ని ఈ ప్రభుత్వం మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం గత ప్రభుత్వం పెట్టిన అన్ని మెడికల్ కళాశాలని పీపీపీ మోడల్లో ప్రైవేటిజం చేద్దామని ఒక దుర్మార్గమైన ఆలోచనతో, ఒక అవినీతికరమైన ఆలోచనతో వారు తీసుకున్న నిర్ణయానికి, దానివల్ల ప్రజలు జరుగుతున్న నష్టాన్ని గుర్తెరిగి ఒక బాధ్యత ప్రతిపక్షంగా దాన్ని అది మంచి సాంప్రదాయం కాదు, ఆ విధానాన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాలు ప్రజలను తీసుకోవాలని, అదేదో రాజకీయ పరంగా కాకుండా ప్రత్యక్షంగా ప్రజల దగ్గరికే పోయి ప్రజలకి వాస్తవ విషయాలు తెలియజెప్పి స్వచ్ఛందంగా వాళ్ళ దగ్గర సేకరించి వాటినన్నింటినీ కూడా రాష్ట్ర గవర్నర్ గారి ద్వారా ప్రభుత్వానికి మరి తెలియజెప్పాలని, ఆ విధానాన్ని వెనక్కి తీసుకోమని డిమాండ్ చేస్తూ ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. అందులో భాగంగా ఆ కార్యక్రమం మీద కూడా ఇవాళ చర్చించుకున్నాం. దాంతో పాటు ఇంకా మా తాలూకా పెద్దల దగ్గర ఉన్న ఆలోచనని, వారి తాలూకా సూచనల్ని తీసుకుని పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి, పార్టీని ఏ రకంగా ముందు కాలంలో ముందుకు తీసుకెళ్లాలి, రాష్ట్ర పార్టీతో జిల్లా పార్టీతో ఏ విధంగా సమన్వయం చేసుకోవాలి, ఇంకా ఇక్కడ పెద్దలు ఇచ్చే సూచనల్ని మన అధ్యక్షుల దృష్టికి, రాష్ట్ర కమిటీ దృష్టికి తీసుకెళ్లి తద్వారా ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని ఇంకే విధంగా ఇంకా బలోపేతం చేసుకోవడానికి అంశాలన్నీ చర్చించుకోవడానికి సమావేశం. ఇందాక చెప్పినట్లు కమిటీల వరకు వస్తే, కమిటీలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో అన్ని కమిటీలు మండల స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని కమిటీలు కూడా పూర్తి చేశాం. 1-2 మండలాలు తప్ప. ఇంకా అనుబంధ సంఘాలకు సంబంధించి కొంతవరకు 40% వరకు ఇంకా కమిటీలు ఇంకా నామినేట్ చేయాలి. అది కూడా త్వరితగతంగా పూర్తి చేయమని చెప్పి ఎవరైతే నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నారో, ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. రెండో అంశం ఏదైతే వచ్చిందో ఈ కోటి సంతకాల మధ్య సంబంధించి ఇప్పటికే పార్టీ వచ్చి తేదీలు కూడా ఖరారు చేసింది. 10వ తేదీ నాటికి 10వ తారీఖు నాడు నియోజకవర్గంలో ఉన్న ఇప్పటివరకు సేకరించిన సంతకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఆ నియోజకవర్గ స్థాయిలో ప్రధాన కూడల్లో సమావేశమై మా పేపర్స్ అన్నిటి కూడా ఒక రవాణా ద్వారా జిల్లా కేంద్రానికి అవన్నీ పంపించే ఏర్పాటుని శాంతియుతంగా అది ప్రధానికి తెలిసేటట్టు కొంతవరకు కూడా శాంతియుతంగా మరి మా వ్యాన్తో పాటు వెళ్లి ప్రజలందరికీ విషయాన్ని చెప్పి వెళ్ళాలని నిర్ణయించాం. అలాగే 15వ తేదీ నాడు జిల్లా స్థాయిలో మరి అక్కడి నుంచి రవాణా ఏర్పాటుతో అక్కడ ఉన్న అన్ని నియోజకవర్గాల్లో వచ్చిన 8 నియోజకవర్గాల్లో ఉన్న వాటన్నింటినీ కూడా ఏవైతే వచ్చిన సంతకాలు సేకరించిన ఆ పేపర్స్ అన్నింటినీ కూడా మరి రాష్ట్ర స్థాయికి పంపడానికి అక్కడ కూడా ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని పులిమేర వరకు ఆ వ్యాన్తో పాటు వెళ్లి ఆ వ్యాన్ని రాష్ట్రాన్ని పంపించే ఏర్పాటుని మరి చేయడానికి ఈ కార్యక్రమాన్ని కూడా ఇవాళ చర్చించుకున్నాం. అన్నిటి కూడా 100% ఏదైతే పార్టీ నిర్దేశించిందో వాటన్నిటిని కూడా ఇక్కడ ఉన్న జిల్లాలో, ఈ కోనసీమ జిల్లాలో పూర్తి చేశారనేది పూర్తి సంతృప్తితో ఉన్నదనే విషయాన్ని తెలియజేస్తున్నాం. ఈ ప్రకారం దాంతోపాటు ఇప్పటివరకు కూడా ఈ జిల్లాలో మరి 2-3 నియోజకవర్గాలకు ఒక ఇన్ఛార్జ్, ఒక అబ్జర్వర్ పెట్టాం. ఇక రేపు రాబోయే కాలంలో ఒక్కొక్క నియోజకవర్గం ఒక అబ్జర్వర్ పెట్టి
పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి, ఇంకా కోఆర్డినేషన్ పెంచుకోవడానికి, ఇంకా కార్యక్రమం చేయడానికి మరి పార్టీ నిర్ణయించింది. ఆ విషయాన్ని కూడా పెద్దలకు తెలియజేశాం. అది కూడా దాన్ని ఒక వారం రోజుల్లో ఆ కార్యక్రమం పూర్తి చేస్తామనే విషయాన్ని కూడా మరి మా పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. వీటన్నిటితో పాటు ముఖ్యంగా మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రధానికానికి తెలియజేస్తుంది ఏంటంటే, అసలు ఈ ప్రభుత్వానికి ఆలోచన ఉందా? ఈ ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచన చేస్తుందా? లేదు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ అవినీతి కోసం వాళ్ళ దోపిడీతనం కోసం ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుందా? నాకు తెలిసి ఈ దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడా కూడా ప్రజా ఆరోగ్యం కానీ విద్యా వైద్యం రెండు ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి తప్ప ఎక్కడా కూడా ప్రైవేటుకి 100% ఎక్కడ ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. కానీ దురదృష్టం ఈ రాష్ట్రంలో ఏదైతే ఆనాడు ఆ కోవిడ్ ఇచ్చిన మహమ్మారి నేపథ్యంలో ఆ రోజు రాష్ట్రంలో కానీ ప్రపంచంలో కానీ దేశంలో ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా మరి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసి ఆనాటి మా ప్రభుత్వం ప్రతి జిల్లాలోనూ మెడికల్ కళాశాల ఉండాలి, ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉండాలని నిర్ణయం తీసుకున్నాం. ఆ నేపథ్యంలోనే కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో సుమారు 17 జిల్లాల్లో మెడికల్ కళాశాల లేకపోతే 17 జిల్లాల్లో కూడా మరి ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా ప్రైవేట్ వాళ్ళకి, వాళ్ళ తాబేదారులకి, వాళ్ళకి ఎవరైతే అవినీతితో వారిని చెప్తారో వారికి అవన్నింటినీ ఇవ్వాలని ఆలోచన చేస్తుంది. రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయండి. అదే ప్రభుత్వ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే, ప్రభుత్వ కళాశాలలో చదువుకుంటే మీ పిల్లవాడికి కానీ లేకపోతే వైద్యం చేసుకోవాలంటే సామాన్యుడికి కానీ ఏ విధమైన సౌకర్యాలు ఉంటాయి, ఏ విధంగా ఆర్థికంగా ఇబ్బంది లేకుండా పరిస్థితుల్లో జరుగుతాయి. కానీ ఇవాళ ఈ ప్రభుత్వంలో మరి తీసుకున్న నిర్ణయం వల్ల రేపు రాబోయే కాలంలో మరి ఏ విధంగా ప్రజా వైద్యం మరి ప్రైవేట్ పోయి ఎంత ప్రజా ఇబ్బంది పడాల్సి వస్తుందో ఆలోచన మీరు కోరుతున్నాను. వైద్య విద్య చదువుకోవాలంటే ప్రభుత్వ కళాశాలలు అయితే ప్రభుత్వం ఉద్దేశించే ఫీజుకి లేదు, వారికి ఇవ్వాల్సిన వాళ్ళ కాంపిటీషన్ సెలక్షన్ సెలెక్ట్ అయితే వారు ఉచితంగా ఫ్రీగా చదువుకునే పరిస్థితులు ఉంటాయి. కానీ అదే ప్రభుత్వ కళాశాలలు అయితే వాళ్ళు బ్యాక్ డోర్లో మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి కోటాది కోటి రూపాయలు కట్టుకుని ఆర్థికంగా ఉన్నవాడే తప్ప సామాన్యుడు చదువుకునే పరిస్థితి ఉంటుందా ఆలోచన కోరుతున్నాను. ఇంతెందుకు మన దగ్గర మన అమలాపురంలో ప్రైవేట్ కళాశాల ఉంది, ఓ ప్రైవేట్ మెడికల్ కళాశాల ఉంది, రాజమండ్రిలో ప్రైవేట్ మెడికల్ కళాశాల ఉంది. అక్కడికి వెళ్ళి వైద్యానికి వెళ్ళండి. ఎవరైనా సరే సామాన్యులు వచ్చి ఏ విధంగా అక్కడ వైద్యం వాళ్ళు వచ్చి చేస్తారో, ఎంత వాళ్ళకి ఫీజు వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుని లేకపోతే పేషెంట్ ని పంపమని చెప్తారో ఆలోచన చేయమని కోరుతున్నాను. అదే ఎందుకంటే అదే సీట్లలో అదే చదువుకు వైద్య విద్యకి వెళ్తే, అదే ప్రభుత్వంలో ప్రభుత్వ వైద్య కళాశాల అయితే రంగనాయ మెడికల్ కళాశాలకి వెళ్తే అక్కడ పాస్ అయితే మరి ఉచితంగా చదువుకొని ఆ పిల్లవాడు వైద్యపరంగా ఉత్తీర్ణత చెందే అవకాశం ఉంటుంది. అదే పక్కన జిఎల్ కళాశాలకు వెళ్ళినా లేదా అమలాపురంలో ప్రైవేట్ కళాశాలకు వెళ్ళినా ఏ విధంగా ఎంత కోటాది కోటి రూపాయలు లక్షలాది రూపాయలు కట్టుకుని చదువుకునే ఒక దీని పరిస్థితి ఇక్కడ ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మరి ఎందుకు ఇవాళ ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంటే వాళ్ళ స్వార్థం కోసం, సొంతం కోసం ఈ ప్రజా ఆరోగ్యాన్ని ఇవాళ మంటగలిపే పరిస్థితి వాళ్ళు చేస్తుంది. ఈ 18 నెలల కాలంలో ఏ రంగంలో కూడా ఈ ప్రభుత్వం వచ్చి ఆలోచన చేయట్లే. ఏ ఒక్కరు కూడా సుఖంగా సంతోషంగా ఇవాళ లేరు. ఎంత ఆర్భాటంగా చెప్తాం. ఉదాహరణకి ఒక్క మాట చెప్తున్నాను, మీకు మనం చేస్తున్నాను. ఈ 18 ఇవాళ భారతదేశంలోనే ఎన్ఆర్జీఎస్ మనకు తెలుసు, పనికి ఆహార పథకం, పనికి ఉపాధి పథకం. ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఆ కార్యక్రమాన్ని తీసుకొచ్చి భారతదేశం అంతా కూడా పెట్టిన నేపథ్యం, ఆ రోజు కేంద్ర ప్రభుత్వం పెట్టిన నేపథ్యం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ భారతదేశంలో ఉన్న సామాన్యుడు పేదవాడు ఎవరికైనా సరే ఏ ఆకలితో చనిపోకూడదు రాజ్యాంగంలో ఇచ్చే హక్కు ఏదైతే ఉందో ఆ హక్కు కోసం మరి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే ఈ 18 నెలల కాలంలో
ఈ రాష్ట్రంలో గత 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 మా ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఏదైతే 2 సంవత్సరాల్లో చేసే పనిదినాలు ఉన్నాయో ఆ పనిదినాల కంటే ఈ 2 సంవత్సరాల్లో సుమారు 5 కోట్ల సుమారు 7 కోట్ల పనిదినాల్ని ఈ రెండు సంవత్సరాల్లో మరి తగ్గించిన విషయాన్ని ఇవాళ జ్ఞాపకం చేస్తున్నాం. ఇది వాస్తవం. ఇది కావాల్సి మీరు వెళ్ళి గ్రామాలను కొనుక్కోండి. ఇవాళ ఈ ప్రజలు చెప్తారు ఆ రోజు వచ్చి 21 కోట్లు పనిదినాలు వచ్చి 2 సంవత్సరాల్లో చేస్తే ఈ కాలంలో సుమారు 15 కోట్లు కూడా పనిదినాలు చేయలేని పరిస్థితి. ఉపాధి అంటే ఎక్కడో కాదు, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవాళ ఖర్చు పెట్టలేని పరిస్థితి. సుమారు 2,000 కోట్ల రూపాయలని ఈ 2 సంవత్సరాల్లో గ్రామాల్లో ఉన్న సామాన్యుడికి రైతు కూలీకి ఇవాళ రాకుండా ఇవాళ దుర్మార్గంగా చేస్తున్న ఈ ప్రభుత్వం పైపెచ్చి పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద కబుర్లు చెప్తుంటారు. ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? నేను అడుగుతున్నాను ప్రజల తరఫున, నీకు బాధ్యత లేదా ఈ ప్రభుత్వానికి అడుగుతున్నాను. మీ ఇంట్లో పంపిస్తున్నామా అడుగుతున్నాను. మీ తాలూకు కాదు కదా ఇది కేంద్రం ఇస్తుంది పనివాడి కోసం పేదవాడి కోసం ఇస్తున్న ఈ పనికారానికి ఇచ్చిన పనిదినాన్ని కూడా సక్రమంగా నువ్వు పర్యవేక్షణ చేసి ఆ పేదవాడికి అందించడం దేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నది. వీళ్ళొచ్చి పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇస్తాం, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, 30 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటే ఎంతవరకు నమ్మడమో నమ్మసక్యమో ఆలోచించమని కోరుతున్నాను మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానికాన్ని. ఇస్తున్న దాన్నే సక్రమంగా పేద ప్రజలకు అందరికన్నా. అంతేకాదు ఇవాళ విద్య గురించి ఆలోచించేయండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇవాళ గ్రామీణ ప్రాంతంలో ఏ విద్యాలయానికి పోయి ఏ స్కూల్కి పోయినా ఏ ప్రభుత్వ కళాశాలకు పోయినా ఆహ్లాదకరమైన వాతావరణంతో వాళ్ళు వచ్చి ఆ కళాశాల వాళ్ళు కట్టడం జరిగింది. నాడు నేడు కార్యక్రమం తీసుకుని ఈ 18 నెలల కాలంలో కనీసం ఆ కడుతున్న ఆన్ గోయింగ్ వర్క్ ని కనీసం పూర్తి చేశారా అని చెప్పని అడుగుతున్నాను. నిన్నగాక మన పేరెంట్స్ మీట్ జరిగింది. ఆ పేరెంట్స్ మీట్ లో ఏ స్కూల్లో పెట్టారో, ఎంత ఆహ్లాదకరంగా, ఎంత స్కూల్స్ అందంగా ఏ రకంగా ఉన్నాయో ఆలోచించమని కోరుతున్నాను. అదే చంద్రబాబు నాయుడు ఉన్న ఆ కాలం 5 సంవత్సరాల కింద అదే ఆ స్కూల్ ఏ పరిస్థితి ఉందో చూడమని అడుగుతున్నాను. ఎందుకంటే ఏదైతే పరిపాలించే పాలకుడికి దాని మీద కమిట్మెంట్ ఉండాలి, దాని మాకు ఆలోచన ఉండాలి. ఇది ప్రజలు నన్ను ఎన్నుకున్నారు కాబట్టి నా బాధ్యత సామాజిక వచ్చి మెరుగైన వైద్యం ఇవ్వాలి, సామాజిక వచ్చి మెరుగైన విద్యను అందించాలి, 5,000 నోట్లోకి వెళ్ళే పరిస్థితి తీసుకురావాలి, రైతుకి కావాల్సిన సౌకర్యాలు చేయాలి, పండిన పంటకి గిట్టుబాటు ధర రావాలి అన్న ఆలోచన చేయాలి. ఇవాళ ఇక్కడ ఉన్నాం, మన కోనసీమ జిల్లాలో ఉన్నాం. మనంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా రైతాంగం వ్యవసాయం ఆధారపడిన ప్రాంతం అంతా కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో చూస్తున్న ఏ పంటకైనా సరే ఇటు ధాన్యానికి కానీ లేదా అటు పొగాకు కానీ లేదా అటు జొన్నలకు కానీ అటు కోకోకు కానీ లేదా కనీసం ఐటీకి కానీ కనీసం కొబ్బరికి కానీ ఎక్కడ గిట్టుబాటు ధర ఉందా అని అడుగుతున్నాను. ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం అడుగుతున్నాను. ఈ ప్రభుత్వం మన శాఖలు ఏం చేస్తున్నా అడుగుతున్నాను. అట్టాసంగా చెప్తారు. గత 5 సంవత్సరాల్లో మేము చేశాం. ఇవాళ రైతు భరోసా కేంద్రాలు పెట్టాం. రైతుకు కావాల్సిన ఎరువుని, రైతుకు కావాల్సిన విత్తనాన్ని, రైతు పండించే పంటని అక్కడ ద్వారా కొన్నాం. కొని వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేశాం. దళాలను వచ్చి వెంటగట్టాం. కానీ ఈ ప్రభుత్వం అలా కాదే. ఏం కావస్తే దాన్ని వచ్చి అందరినీ కూడా పెట్టింది, దళాలను ప్రోత్సహించింది. ఇవాళ ఎరువు కొనుక్కోవాలంటే మరి అక్కడికి వెళ్ళాలి, షాప్కి వెళ్ళాలి. ఎరువు కొనుక్కోవాలంటే బ్లాక్ మార్కెట్ కొనాలి. విత్తనాలకు వచ్చి మంచి విత్తనాలు దొరికే పరిస్థితి లేదు. పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాడు సివిల్ సప్లై మినిస్టర్ గారు. రెడీగా ఎక్కడ వేస్తే తీసుకుంటున్నామన్నారు. అడగండి, ప్రొక్యూర్మెంట్ చేస్తున్నప్పుడు ఎన్ని బస్తాకి 75 కిలోల బస్తాకి ఎన్ని కిలోలు అడుగుతున్నారు. మినిమం 5 నుంచి 6 కిలోలు ఇస్తే కానీ ఆ బస్తా తిరగట్లేదు. వాళ్ళు ఏమైనా తడిచిందంటారు, లేకపోతే దాంట్లో మేలు రకం కాదంటారు. ఈ రకంగా చేస్తుంటే ఏం చేస్తుంది ప్రభుత్వం అడుగుతున్నాను. ఎక్కడ వాళ్ళు సరసమైన ధరిస్తున్నారని అడుగుతున్నాను. ఇటువంటి బాధల్ని ఇన్ని కార్యక్రమాలు చేస్తుంది. కాబట్టే ఇవాళ మేము వచ్చి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రైతుల పక్షాన, విద్యార్థుల పక్షాన, ప్రజల పక్షాన వారికి వచ్చిన ఏ సమస్య అయితే ఆ సమస్య కోసం ఇవాళ పోరాటం చేస్తున్నాం. ముఖ్యంగా చాలా అన్యాయం కదండి. ఇవాళ
పేదవాడి గ్రామాల్లో రైతు కూలీ వచ్చి రైతు కూలీ పని చేసుకోవడానికి ప్రభుత్వం ఇచ్చిన డబ్బుని మరి అన్నది పని చేసుకోవడానికి వెళ్తే మరి పనిదనాలు లేవు, అయిపోయావు, మ్యాండేట్స్ లేవు, కార్యక్రమం లేదు. కేవలం జాబ్ కార్డులు వచ్చి సుమారు 7,50,000 జాబ్ కార్డుల్ని ఈ ప్రాంతంలో ఈ రాష్ట్రంలో తగ్గించింది ఈ ప్రభుత్వం, తొలగించింది ఈ ప్రభుత్వం. దేనితో అంటే వాళ్ళు ఉద్యోగం పోయినట్టే కదా. ఇంక నువ్వెక్కడిస్తావు ఉద్యోగం? ఏం కార్యక్రమం చేస్తావు? ఏమనంటే తండ్రి పక్క, కొడుకో పక్క, లేకపోతే ఆయన తాలూకా దత్తపుత్రుడో పక్క, ఇష్టం వచ్చాడుగా వాళ్ళందరూ మాట్లాడుతున్నారు.